హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రాకేష్ రౌడీలతో కలిసి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అక్కిని ఎలా కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి ఆ రౌడీలు ఇలా చెప్తూ ఉంటారు. ఇక్కడ పెళ్లి మండపం నుంచి ఇలా ఎంట్రన్స్లోకి వస్తే ఇది పెళ్లి కూతురు గది, ఆ తర్వాత ఇక్కడ మిగతా వాళ్ళవి అని చెప్పి ఇటు నుంచి వస్తే ఇంకా 3 డోర్లు ఉంటాయి. అటు నుంచి ఎక్కడి నుంచి అయినా అమ్మాయిని తీసుకురావచ్చు అని ఏంటో చెప్తూ ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రాకేష్ అవన్నీ వింటూ ఉంటాడు. చివరికి ఇలా అంటాడు, లేదు ఇలా కాకుండా మనం పెళ్లి మండపంలో కాకుండా ముందుగానే అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది అని రాకేష్ అంటే, ముందుగానే ఎలా చేస్తారు సార్, అలా చేయటం కుదరదు కదా, పెళ్లి మండపంలోనే మనం కిడ్నాప్ చేయాలి అనుకున్నాం కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు, అలా ముందెలా చేస్తారు అంటే, అయితే నేను ప్లాన్ చేసింది మీరు అన్నట్టుగానే ముందుగానే పెళ్లి మండపం రోజే అనుకుందాం, కానీ ఆ రోజు కంటే నేను ముందు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నేను అనుకున్న ప్లాన్ ప్రకారంగానే చేద్దాం అని రాకేష్ అంటాడు. ఆ మాటలు విని ఎలా చేస్తారు అన్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే రాకేష్ ఇలా అంటాడు, అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఒక హెల్ప్ చేయండి, అది చాలు నాకు, అంటే ఏం చేయాలో చెప్పండి సార్, చేస్తాం అని అంటూ ఆ రౌడీలు అంటారు. అప్పుడు రాకేష్ ఇలా అంటాడు, అయితే పెళ్లి కొడుకు మొబైల్ని మీరు కొట్టేయాలి, అంటే అతని ఫోన్ ఎందుకు సార్ అని అడిగితే, పెళ్లి కూతురుకి ఫోన్ చేయటానికి, ఇక వాడు పిలిస్తే బయటికి వస్తుంది కదా, ప్రస్తుతానికి ఆ అక్కి బయటికి రావట్లేదు, ఎందుకంటే తనని బందీనిగా చేసేశారు, నా వల్ల ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి తను బయటికి కూడా రావట్లేదు, కాబట్టి నేనే ఈరోజు వాడిని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వాడి ఫోన్ని తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను, రేపు ఎలాగైనా వాడి ఫోన్ని మీరు తీసుకొచ్చేసేయాలి అని చెప్పగానే, ఇక అప్పుడే అలా ఎలా కుదురుతుంది సార్, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళగలమా అంటే, ఏదోలాగా వెళ్ళండి, పనివాడిలాగానో ఏదో రకంగా, కానీ పొరపాటున కానీ వాళ్ళ ఇంట్లో ఆ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న యాదగిరికి మాత్రం దొరికారు అంటే వాడు మిమ్మల్ని గడప లోపలే పాతి పెట్టేస్తాడు అని అంటూ చెప్తాడు రాకేష్. చెప్పేసరికి సరే సార్ అని అంటూ వాళ్ళు అలా మాట్లాడతారు. ఇక యాదగిరి వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, ఫుల్ హడావిడిగా ఉంటుంది, పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ అక్కి నిద్రపోయి ఉంటుంది. అక్కి దగ్గరికి ఇక అప్పుడే అను వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక బెడ్షీట్ కప్పుకోకుండా అలా పడుకొని ఉండటంతో అక్కి పైన బెడ్షీట్ కప్పి పక్కన కూర్చొని ఇంకా ప్రేమగా తలనిమురుతూ అక్కిని అలాగే చూస్తూ ఉంటుంది అను. అప్పుడు ఆర్య వచ్చి సడన్గా అను వైపు చూస్తాడు. చూసి ఇదేంటి గౌరీ గారు ఇక్కడ కూర్చున్నారు అని అనుకుంటూ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి ఇంకా అక్కిని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది అను, ఇంకా చిన్న పిల్లలాగానే ఉంది కదా అనేసి అలా అనుకుంటూ ఉంటే ఆర్య వచ్చి, గౌరీ గారు ఏంటి, ఏం చేస్తున్నారు, ఇక్కడ కూర్చున్నారేంటి మీరు అని అడగటంతో ఇక అప్పుడే ఇలా అంటూ, లేదు నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే అక్కిని కొంచెం సేపు చూసుకుందామని, తొందరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా, ఆ తర్వాత చూసుకోవటానికి ఉండదు, అందుకనే అక్కిని చూసుకోవటానికి ఇక్కడ కూర్చున్నాను అంటే, అదేంటి గౌరీ గారు అలా కొత్తగా మాట్లాడుతున్నారు అంటే, అవును చిన్నపిల్ల, ఎప్పుడు చిన్నప్పుడు ఇలాగే ఆడుకున్నది, కళ్ళ ముందు ఆడుకున్న పిల్ల ఇప్పుడు తొందరగా పెళ్లి చేసి వెళ్ళిపోతుంది, అంత పెద్దదయ్యిందా అని చెప్పి బాధగా అనిపిస్తుందండి అని అంటే, ఇక అప్పుడే ఆర్య, అవును ఆడపిల్లలు అంతే కదా, అలా పెళ్లి చేసుకొని ఎవరింటికో వెళ్ళి అలా బతకాల్సి వస్తుంది అని అంటూ చెప్తే, అవును సార్ చాలా బాధగా ఉంది అంటే, అమ్మ బాబాయ్ ఏమన్నావు ఇప్పుడు నువ్వు, సార్ అన్నావా అని ఆర్య అంటే, అను అంటుంది, అవును మీరు ఎలాగో చైర్మన్ కదా అనేసి అంటూ, అమ్మో ఆర్య సార్ అని చెప్పి అనులాగా నేను మాట్లాడేశానేంటి అని మనసులో అనుకొని, మీరు చైర్మన్ కదా సార్ అందుకని అలా పిలిచాను అంటే, గౌరీ గారు మీరు మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని చూపించుకోవాలి, మీలో ఇద్దరున్నారు అని అంటాడు. అప్పుడే అను నవ్వుతూ ఉంటుంది. సరే సరే మీరు అలాగే అనుకోండి అనేసి అను అంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య, వెళ్ళి పడుకోరా అని అంటే, ఈరోజు అక్కిని చూస్తూ ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది, పాపం అక్కి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా, తనతో గడపాలని ఉంది నాకు అని అంటే, అవునా అయితే సరే అలాగే ఉండండి అంటే, మరి మీరు కూడా తల్లిలాగా అలా మాట్లాడుతున్నారేంటి
సొంత తల్లి ఉంటుంది కదా, అలా చేస్తున్నారు అని ఆర్య అంటే, మీరే అన్నారు కదండి, మీరు అమ్మలాగా నేను నాన్నలాగా ఉంటాను అనేసి మనం రేపు కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేయాలి. అప్పుడే మనం సొంత అమ్మా నాన్నలం అయితేనేనా చేయాల్సింది, ఇప్పుడైనా చేయొచ్చు, మనం ఎలాగో భార్యాభర్తలం అని అన్నట్టుగా నువ్వు ఫీల్ అయ్యావు కదా, అంటే మన కోసం కాదు అక్కి కోసం అమ్మా నాన్నం అవుతాము అని చెప్పావు కదా, అందుకనే చెప్పాను అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు. సరేలేండి, మీరు అన్నట్టుగానే అక్కి కోసం నేనేమైనా చేస్తాను అని ఆర్య అంటాడు. సరే ఇలా కూర్చొని మాట్లాడుకుందాం అనేసి అను అలాగే ఆర్య ఇద్దరు అక్కి పడుకొని ఉంటే అక్కి పక్కన బెడ్ మీద కూర్చొని ఉంటారు. చాలాసేపటికి ఇంకా అబ్బాయి వచ్చి చూసేసరికి అను ఏమో అక్కి తల దగ్గర పడుకొని ఉంటుంది, ఆర్య ఏమో చైర్లో అక్కి దగ్గర కాళ్ళు పెట్టుకొని అలా బెడ్ మీద కాలు పెట్టి పడుకొని ఉంటాడు. వాళ్ళిద్దరూ అక్కిని ప్రేమగా చూసుకుంటూ అలా నిద్రపోయి ఉంటారు కదా, అది చూసి అబ్బాయి వచ్చి నవ్వుకుంటూ హ్యాపీగా చూస్తూ ఉంటాడు. అంతలో జెండే వస్తాడు. ఏంటి అబ్బాయి నవ్వుతున్నావు అని అంటూ ఉంటే, అక్కడ చూడండి ఫ్రెండ్ ఎలా ఉందో, అక్కి దగ్గర అమ్మా నాన్నలు ఎలా పడుకున్నారో కదా, వాళ్ళని అలా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్ అని అంటూ అబ్బాయి అంటాడు. ఇక అప్పుడే జెండే అది చూసి నవ్వుతూ, మీ అమ్మకైనా తను అను అని గుర్తొచ్చేసింది, గత జన్మ జ్ఞాపకం, అందుకే తను ప్రేమగా ఉంది అనుకోవచ్చు, కానీ మీ నాన్న చూసావా, తనకి గత జన్మ గురించి కాదు కదా, అసలు మీ గురించే తెలియదు, అలాంటిది ఇప్పుడు సొంత తండ్రి అని తెలియదు కదా, సొంత తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాడు, ఆర్య ఎప్పుడు అలాగే ఉంటాడు అని జెండే నవ్వటంతో ఇక అప్పుడే అబ్బాయి కూడా చూసి వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ ఉండిపోవాలి ఈ రాత్రంతా అని అనిపిస్తుంది నాకు అని అంటూ అబ్బాయి అంటాడు. జెండే కూడా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కి అలా పడుకొని ఉంటుంది. అక్కి చుట్టూ వీళ్ళు పడుకొని ఉంటారు కదా, ఇక ఆర్యకి మెలకు వచ్చేసి చూస్తాడు. వీళ్ళిద్దరూ బయట నుంచని మాట్లాడుకుంటూ ఉండటం చూసి గుడ్ మార్నింగ్ అని అంటాడు. అప్పుడే జెండే సౌండ్ చేస్తూ అక్కడ వాళ్ళు పడుకున్నారు అన్నట్టు సైగ చేసేసరికి, ఓ అవును మర్చిపోయాను అనేసి ఆర్య బయటికి వచ్చి డోర్ పెట్టేసి, గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ, మీరేంటి ఇలా వచ్చి చూస్తున్నారు అంటే, ఏం లేదు, నువ్వు అక్కితో ప్రేమగా మీరు అలా ఉన్నారు కదా అంటే మేము రాత్రి మాట్లాడుకుంటూ పడుకున్నాం, గౌరీ గారు నేను కూర్చున్నాం, ఆ తర్వాత ఎలాగో నిద్ర పట్టేసింది, అసలు మెలకు రాలేదు అని అంటూ చెప్పేసరికి, ఓ అవునా అని అంటూ నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక అక్కి గురించి చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటున్నారనేసి అబ్బాయి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా జెండే అంటాడు, మీ బాధ్యతలని మీరు సక్రమంగా నెరవేరుస్తున్నారు శంకర్ గారు అని అంటే, మేమేం చేస్తున్నామండి, మేమేం చేయట్లేదు కదా అని అంటే, కూతుర్ని చూసుకుంటాను అన్నారు కదా, మీ కూతుర్ని బాగానే చూసుకుంటున్నారు అని చెప్తున్నా అని జెండే అంటాడు. ఇక ఆర్య వాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటారు. అబ్బాయి కూడా ఆ తర్వాత ఇంట్లో మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి పనులు చేస్తూ యాదగిరి రవి ఇద్దరు ఫుల్ హడావిడిగా ఉంటారు. రవి ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే యాదగిరి ఇలా అంటాడు, రే ఏంట్రా కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు, అలా ఎందుకు తిరుగుతున్నావు, అది కరెక్ట్ కాదు, నువ్వు ఏదో ఒక పని చేయి అని అంటే, అబ్బా నాన్న నాకేం చేయాలో తెలియట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు అని రవి అంటాడు. అబ్బాబ్బా మనుషులు లేకపోయినా ఉంటారు కానీ ఫోన్లు లేకుండా ఉండలేరు, ఈ ఫోన్ అక్కడ పడేయి అని అంటే, లేదు నాన్న కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ కూడా వస్తాయి కదా, అలా అంటే ఎలా అనేసి రవి అంటాడు. సరే అక్కడ ఛార్జింగ్ పెట్టేసి నీ పని నువ్వు చెయ్యి, చాలా పనులు ఉన్నాయి ఇక్కడ అని ఎండని చూసుకోను అని అంటాడు యాదగిరి. ఇక అప్పుడే రవి సరే నాన్న నేను ఛార్జింగ్ పెట్టి వస్తా అనేసి ఇంకా లోపలికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసి రవి బయటికి వచ్చేసి వేరే పనులు చూసుకుంటూ ఉంటాడు. యాదగిరి ఇంకా చుట్టూ పనులు చూసుకుంటూ ఉంటాడు. రాకేష్ ఏమో లోపలికి మొబైల్ని దొంగిలించడానికి ఒక రౌడీని పంపిస్తాడు. ఇక వాడు మెల్లగా నక్కి వస్తూ ఉంటాడు. యాదగిరి ఏమో అక్కడ పనులు చేస్తున్న వాళ్ళకి పనులు చెప్తూ ఉంటే యాదగిరిని కనిపించకుండా వెళ్దామనేసి మెల్లగా ఇలా వెళ్తూ ఉండటంతో ఇక అప్పుడు యాదగిరికి డౌట్ వచ్చేసి ఫాస్ట్గా దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, రే ఎవరా నువ్వు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ అరవటంతో, అది నేను అని చెప్పి అదే పని చేయటానికి వచ్చాను, పువ్వులు అవి అన్నీ డెకరేషన్ చేస్తున్నారు కదా వాళ్ళ చేతి కింద పని చేయటానికి వచ్చాను, దాహంగా ఉంది, మీరు కొన్ని నీళ్ళు ఇస్తారేమో తాగుదామని చెప్పి ఇలా లోపలికి వచ్చాను అంతే అని అంటంతో, సరే ఒక్క నిమిషం నేను నీళ్లు తీసుకొస్తాను అని యాదగిరి అంటాడు.
ఇక అప్పుడే యాదగిరి లోపలికి వెళ్ళి తిరిగి చూసేసరికి అతను కనిపించడు. అప్పటికే వాడు వెళ్ళి రవి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది సడన్గా చూస్తే అతను కనిపించకపోవటంతో ఇక అప్పుడే ఇలా ఆలోచిస్తూ యాదగిరి అనుకుంటాడు, ఇదేంటి వీడు ఎక్కడికి పోయాడు అనేసి ఆలోచించుకుని అలా చూసి మళ్ళీ గ్లాస్ ఎక్కడ పెట్టి వచ్చేస్తాడు. ఇక రవి లోపల నుంచి వస్తాడు. వచ్చి వెతుకుతూ ఉంటాడు ఫోన్ కోసం. నాన్న నా ఫోన్ ఇక్కడ అని అంటూ అడగటంతో నిన్ను పనులు చేయమని చెప్తే ఫోన్ కోసం గొడవ చేస్తావేంట్రా అని అంటూ అడిగితే, అబ్బా నేను చెప్పేది వినండి, చాలా ముఖ్యమైన ఫోన్లు కొన్ని చేయాలి అని చెప్పాను కదా, నేను ఫోన్స్ చేయాలి ఫ్రెండ్స్కి, ఇప్పుడు నా ఫోన్ కావాలి అంటే నీ ఫోన్ నాకెలా తెలుస్తుంది అని అంటే ఇక్కడే లోపల ఛార్జింగ్ పెట్టాను, అంతలో ఏమవుతుంది అని రవి అంటే ఒకరిగా అతన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇక గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళి, అరే ఇందాక ఒకడు వచ్చాడ్రా దొంగ, వాడే తీసుకెళ్ళిపోయి ఉంటాడు అని అంటే, అవునా ఇందాక దొంగ వచ్చాడా, మరి ఇప్పుడు ఎలా, నా ఫోన్ ఎలా అని అంటూ ఉంటే, ఏంట్రా వాడు దొంగతనం చేయడానికి వచ్చినట్టున్నాడు, అది తెలియకుండా నేను ఇలా వచ్చాను అని అంటూ చెప్పగానే, అబ్బా నాన్న ఎంత పని చేశారు, ఫోన్ పోగొట్టేశారు అని తిట్టేసి రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాదగిరి ఇలా అనుకుంటూ ఉంటాడు, ఆడు దొంగలాగా వచ్చి ఫోను కొట్టేశాడు చూడు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర అక్కి కూర్చొని ఉంటుంది. ఇక ఫోన్ పోతుంది కదా, ఫోన్ తీసుకెళ్ళిన రౌడీ రాకేష్కి ఫోన్ ఇస్తాడు. ఫోన్ ఇవ్వటంతో రాకేష్ వెరీ గుడ్, ఈ ఫోన్తో అక్కిని బయటికి రప్పించేస్తా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక ఒకచోట కార్ ఆపుకొని రాకేష్ అక్కికి మెసేజ్ చేస్తాడు, హాయ్ మేడం అని చెప్పేసి. అప్పుడు అక్కి అది చూసుకొని, ఇదేంటి రాకేష్ కొత్తగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు అనేసి హాయ్ పెడుతుంది. ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను కలవాలి బయటికి రా అంటే, అమ్మో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూసావా ఎలా ఉన్నాయో, నేను బయటికి రాలేను అని అంటూ అక్కి అంటుంది. ఇక అప్పుడే రాకేష్ రవిలాగా మెసేజ్ చేస్తూ ఉంటాడు కదా. ఇక రాకేష్ ఇలా అంటూ ఉంటాడు, చూడు నిన్ను మాట్లాడాలి, నీతో చాలా విషయాలు చెప్పాలి అని అంటూ ఉంటే, లేదు ఇప్పుడెందుకు, అయినా ఇప్పుడు ఇంట్లో నన్ను బయటికి కూడా రానివ్వరు అని అంటే, అలా అనొద్దు ప్లీజ్, నీకోసం నేను ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను, అది పెళ్ళికి ముందే ఇవ్వాలి అనుకున్నాను, అందుకే నేను బయటికి రమ్మని అడుగుతున్నాను అని అంటూ రాకేష్ అంటే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది అక్కి. ఇక వెంటనే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు రవి నన్ను బయటికి రమ్మంటున్నాడు కానీ ఫ్రెండ్ వాళ్ళు అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా అని అక్కి అనుకుంటుంది. ఇక వెంటనే రవి నెంబర్కి ఫోన్ చేస్తుంది. రాకేష్ కంగారు పడుతూ ఉంటాడు, ఇదేంటి ఇది మళ్ళీ ఫోన్ చేస్తుందంటే దానికి డౌట్ వచ్చినట్టుంది, ఇప్పుడు ఎత్తకుండా మేనేజ్ చేయాలి అని రాకేష్ అంటూ ఇక వెంటనే మెసేజ్ పెడతాడు. పక్కనే మా నాన్న ఉన్నాడు, అందుకనే మాట్లాడటం కుదరట్లేదు, నువ్వే ఏదో ఒకటి చేసి ఇంకా మెసేజ్ చేసి వెంటనే వచ్చేలాగా చూడు అని అంటే, ఇంకా అప్పుడే అక్కి సరే వస్తాను, ఎక్కడ అని అంటే, ఇంకా నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వచ్చేసాయి అని అంటూ రాకేష్ చెప్తే అక్కి సరే అని ఫోన్ పెట్టేసి ఇంకా బయటికి మెల్లగా వస్తుంది. వచ్చేసరికి ఇక అప్పుడే జెండే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి అక్కి ఇంకా మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగానే జెండే వస్తాడు. జెండే వచ్చి ఇంకా ఇలా అంటూ ఉంటాడు, అక్కి ఎక్కడికి అని అడగటంతో అక్కి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక ఇలా అడుగుతూ ఉంటాడు, చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు అక్కి అంటే, అది అని అంటూ మనసులో అనుకుంటుంది, రవి కోసం అంటే తిడతారు కాబట్టి అలా చెప్పకూడదు అనుకుని, అది మా ఫ్రెండ్ దగ్గరికి కొన్ని ముఖ్యమైన వస్తువులు తెచ్చుకోవాలి అంటే అవేంటో చెప్పకి నేను తెస్తాను అని జెండే అంటే, అది కాదు ఫ్రెండ్ నేను వెళ్ళాలి, అయితే అనుకోకుండా నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తా అంటే నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పా కదా అని జెండే అంటే, వద్దు ఫ్రెండ్ నేనే వెళ్ళాలి అని అంటే, ఇక జెండే ఆలోచిస్తూ ఉంటాడు. అక్కి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.